నమస్తే అండి. నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్. ఈ వీడియోలో మనము 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ తేదీలో జన్మించినటువంటి వ్యక్తులని వివాహం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి, ఏ తేదీలో జన్మించినటువంటి వాళ్ళను వివాహం చేసుకోకూడదు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులకు అధిపతి గ్రహం రవి. అంటే ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు ఎవరిని అంటే ఏ తేదీలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోవాలి అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే వీళ్ళు మొదటిగా 9, 18, 27 ఈ తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ దాంపత్యం అనేది సజావుగా సాగిపోతుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ 1 అనేది రవిగ్రహానికి సంబంధించింది, ఇక్కడ 9 అనేది కుజగ్రహానికి సంబంధించింది. ఇక్కడ 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళకు అధిపతి మనము రవి అని చెప్పుకున్నాము. అంటే ఇక్కడ వీళ్ళను కింగ్ అని చెప్పవచ్చు. 1వ నెంబర్ వాళ్ళని కింగ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 9 అనేది కుజుడు అంటే మంత్రి, అంటే ఇక్కడ రాజు మరియు మంత్రి కాంబినేషన్గా ఇక్కడ వీళ్ళని తీసుకోవచ్చు. అంటే వీళ్ళ మధ్య బంధం అనేది చాలా బాగా ఉంటుంది అని న్యూమరాలజీ ఆధారంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు ఇంకా ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనే అంశాన్ని పరిశీలించినట్లయితే వీళ్ళు రాహు గ్రహానికి సంబంధించినటువంటి 4, 13, 22, 31 తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. 4 అనేది రాహు గ్రహానికి సంబంధించింది. ఇక్కడ రాహు గ్రహం అంటే ఇక్కడ సూర్యుని యొక్క నీడనే మనము రాహుగ్రహంగా చెప్పటం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు పెళ్లి చూపులకు గనక వెళ్ళినట్లయితే అక్కడ ఉండేటటువంటి అమ్మాయి లేదా అబ్బాయి 4, 13, 22, 31 ఈ తేదీలో జన్మించినట్లయితే ఈ సంబంధము దాదాపుగా ఖాయమైపోతుందని చెప్పవచ్చు. అంటే ఈ 1 మరియు 4 అనే నెంబర్కు మంచి ఆకర్షణ అనేది ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు మొదటి చూపులోనే వీరికి వివాహం అనేది ఖాయమైపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళు ఇంకా ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఒకసారి గమనించినట్లయితే వీళ్ళు నెక్స్ట్ 3, 12, 21, 30 అంటే 3వ నెంబర్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వీళ్ళు వివాహం చేసుకున్నా కూడా వీళ్ళ మధ్య కూడా ఏంటంటే దాంపత్యం అనేది చాలా బాగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళని చేసుకున్న తర్వాత వీళ్ళకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 5, 14, 23 అంటే బుధగ్రహానికి సంబంధించినటువంటి తేదీలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళను కూడా 1, 10, 19, 28 తేదీలో పుట్టినటువంటి వారు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ మధ్య కూడా చాలా మంచి బంధం అనేది ఏర్పడి కలకాలం వీళ్ళు చాలా సంతోషంగా సుఖంగా జీవించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఇంకా ఏ తేదీలో జన్మించినటువంటి వ్యక్తులను వివాహం చేసుకోవచ్చు అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వీళ్ళు 7, 16, 25 తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2, 11, 20, 29 తేదీలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఇది కొంచెము మధ్యస్థంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ
ఒకటి అంటే సూర్యునికి సంబంధించింది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ రెండవ నెంబర్ వాళ్ళు ఏంటంటే కొంచెం సున్నితంగా ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళ మధ్య కొంచెం రిలేషన్ అనేది ఏంటంటే మధ్యస్థంగా ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 1, 10, 19, 28 తేదీలో పుట్టినటువంటి వాళ్ళు 9, 18, 27 అదేవిధంగా 4, 13, 22, 31 అదేవిధంగా 3, 12, 21, 30 అదేవిధంగా 5, 14, 23 నెక్స్ట్ 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులను వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ మధ్య రిలేషన్ అనేది ఏర్పడి వీళ్ళ యొక్క మ్యారేజ్ అనేది సజావుగా సాగే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకు ఇక్కడ వాళ్ళు 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులను వివాహం చేసుకోకూడదు. అంటే సొంత సంఖ్యల వారిని వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ జనరల్గా 1 అనేది లక్కీ నెంబర్గా ఉన్నప్పటికీ ఇక్కడ వ్యక్తుల మధ్య తీసుకున్నప్పుడు ఈ 1 వాళ్లకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటము, నా మాటే నెగ్గాలి అనే ఒక ధోరణి ఉండటం వల్ల ఏంటంటే భార్యాభర్తల్లో ఇటువంటి పరిస్థితి అంటే నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి అని భార్యాభర్తల మధ్య కనుక ఇటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి అంటే ఇక్కడ రెండు కూడా 1వ నెంబర్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఇద్దరి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల ఏంటంటే ఈ 1 వాళ్ళను చేసుకోవడం అనేది కొంతవరకు వ్యతిరేకించవలసినటువంటి అంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వీళ్ళు చేసుకోకూడని నెంబర్లను కనుక పరిశీలించినట్లయితే మీరు 6, 15, 24 అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్యలలో కనుక మీరు జన్మించినట్లయితే మీరు ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారిని వివాహం అనేది చేసుకోకపోవడమే మంచిది. అదేవిధంగా 8, 17, 26 ఈ తేదీలలో గనక ఒకవేళ పుట్టినట్లయితే వీళ్ళు కూడా ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారిని వివాహం చేసుకోకపోవడమే మంచిది. అంటే వీళ్ళకు ఒకవేళ వీళ్ళు ఈ పడని నెంబర్లో గనక అంటే మీకు శత్రు సంఖ్యల్లో ఉన్నటువంటి వారిని గనక వివాహం గనక చేసుకున్నట్లయితే మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గొడవలు, కోర్టు కేసులు, విడాకులు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పడని నెంబర్ వాళ్ళని మనం వివాహం చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి నిత్యం కూడా ఏంటంటే గొడవలకు దారితీసేటటువంటి అవకాశము లేదా విడాకులకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లేదు ఒకవేళ చేసుకున్నాము, ఇటువంటి గొడవలు లేవు, కొట్లాటలు లేవు, బాగానే ఉన్నాము అనుకుంటే వీళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పడని నెంబర్ వాళ్ళను చేసుకున్నప్పుడు మేము బాగానే ఉన్నాం అనుకున్నా కూడా ఏంటంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది భార్యాభర్తల్లో ఎవరి మీదనో ఒకరి మీద ప్రభావం చూపెడుతుంది. అంటే ఎవరికే ఒకరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము లేదా కొంతమందికి ఆపరేషన్స్, మేజర్ ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదా భార్యాభర్తలలో ఎవరో ఒకరు కూడా మరణించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకు ఎవరైతే మన డేట్ ఆఫ్ బర్త్కు అనుకూలంగా ఎవరైతే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళని చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక మంచి లైఫ్ని మనం చూడవచ్చు. ఇట్లా వ్యతిరేకమైనటువంటి శత్రు సంఖ్యల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనము వివాహం చేసుకోవడం వల్ల చాలా వరకు మనము నెగిటివ్ ఫలితాలే పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.